చూడండి జిల్కర్ పార్క్ ఎంత పెద్దదో. సో కంప్లీట్గా మీరు చూసారంటే మొత్తం జిల్కర్ పార్క్ కనిపించేంత. ఇక్కడ గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఆడుకున్నాడు. ట్రాంప్లైన్ మీద బాల్ బౌన్స్ చేసుకుంటూ ఆడుకోవడం అలాగా. చూడండి వాలీబాల్ టీమ్స్ మల్టిపుల్ నెట్స్ వాళ్ళు ఓన్ నెట్ వాళ్ళు తెచ్చేసుకొని సెటప్ చేసుకొని చూడండి ఎంత పెద్ద. అంత పెద్దదన్నమాట చూడడానికి. సో వెరీ బిగ్ అండ్ కార్ కూడా పార్కింగ్ ఈ సైడ్ అక్కడెక్కడ బిగినింగ్లో పార్కింగ్ అలా ఉంది. కాకపోతే ఆ పార్కింగ్ ఫుల్ అయిపోయింది. సో అందుకని అందరూ రోడ్డు పక్కన ఇటు సైడ్ మాత్రం పార్క్ చేసుకోవాలి, అటు పక్క పార్క్ చేసుకోకూడదు. Austin downtown, and this park name is Jilkar Park. This is Jilkar Park. Jilkar. And adi lake majlo bridge undi, walkway, we can go there. And avi downtown buildings, ఇక్కడ ఇంకా చెట్లు ఉండడం వల్ల వ్యూ అంత బాగా అర్థం కావట్లేదు. బట్ అక్కడ రోడ్ నుంచి అయితే వ్యూ సూపర్ గా ఉంది. కిందకి వెళ్ళొచ్చు. కయాకింగ్, బోటింగ్, ప్యాడ్లింగ్ మన ఇష్టం. మన దగ్గర ఏ ఉంటే అది తెచ్చుకోనికి మన ఇష్టం వచ్చినంత సేపు చేసుకోవచ్చు టైం పాస్. ఆడ ఫోటో బాగుంటుంది. వెరీ గుడ్ వీకెండ్ డౌన్ వ్యూ ఉంటుంది. సొంత కయాకింగ్ బోట్స్ కొనుక్కోవడం, తెచ్చుకోవడం, వేసుకోవడం, చేసుకోవడం మీ ఇష్టం. ఎంతసేపు కావాలంటే అంతసేపు. వ్యూ అయితే అద్దరిపోయింది. ట్రైన్ నేరేడుకాయల చెట్లు ఉండవు. పక్కనే ఉన్న వాళ్ళు అయితే రోజు జాగింగ్కి, వాకింగ్కి రావచ్చు. అదే వాళ్ళు వచ్చేది, అందుకే వాళ్ళు వస్తున్నారు. తోకం తాబేలు కాదు తాబేలు మాది. నీకు తెలుసు తాబేళ్ళు తాబేళ్ళు మీడియేటర్స్ అని. మీడియేటర్స్ అవునా? అవి మామూలుగా ఉడుంపు పట్టుంది దానికి. ఫిష్ వచ్చినాయి చూడండి.
అదిగో తోక. వీళ్ళు ఫుడ్ వేస్తున్నారు. చిన్న చిన్న పీసులు కట్ చేసి ఇదిగో ఇక్కడ వేయండి. ఇక్కడ తాబేలు ఉంది కదా పెద్దది, అక్కడ వేయండి, తింటది. ఇదా తెలిపోయినా విసిరేయి. కొట్టుకుంటున్నాయి చూడుమా. అందుకో పెద్ద తాబేలు. చిన్న కొంచెం కొంచెం చూడు ఎత్తి చూడు. నా తల మీద పడింది అది. ఓ ఎట్లా పట్టుకుంది చూడు. పట్టుకుంటుంది. ఓ అది కూడా తీసేసుకుంది. అదే పెద్ద తాబేలు. కొంచెం కొంచెం ఇది ఫిష్ దగ్గర వేద్దామా కొన్ని. ఇదిగో ఫిష్ చూడు ఎక్కడ ఉన్నాయి అంటే అక్కడ ఉన్నాయి చూడు. అన్నీ ఒక దగ్గరకు వచ్చినాయి. అట్లా వేయాలి. అట్లా ఇన్నేనా. కాదు ఈ ఫిష్ కి మనం తినకూడదు. ఫిష్ ఫుడ్ ఈ తాబేలు ఫుడ్ ఫిష్ ఫుడ్ కదా. అది చూడు తాబేలు చూడు పెద్ద తాబేలు. తల ఒక్కడు బయటికి పెట్టు. ఇప్పుడు అక్కడే ఈ తాబేలు అజ్జుడు ఫిష్ టక్కన చేసిపోయింది. చూడు ఎలా నుంచి ఇదిగో తిను 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 తిను. చూడు అక్కడ చిన్నగా చూడు భలే తింటున్నాయి కదా వచ్చి పట్టుకొని. ఎందుకు చేయవు మనం చెయ్యి అందులో పెడితే కొరుకుతాయి మనం. ఫుడ్ ఎక్కువతే కొరుకుతాయి కదా. ఇవాళ గుడ్ గర్ల్స్ నేనా ఇద్దరు. ఇంకా పైకి వెళ్ళొద్దు. ఇదే నించోనే వేస్తావు. చూడు ఎట్లా చూస్తుందో తలంతా పెట్టి. నీ అండకాలు పడింది. తినేసింది. ఇంకో దానికి ఇంకొంచెం పెద్ద. సరే అంతే. ఇంకా అయిపోయింది అక్క దగ్గర కూడా. ఇంకా లేదు అక్కడ. ముందుకు పోవద్దు పడతారు. స్పెక్స్ నీళ్ళల్లో పెట్టేసుకున్న వగత్తు తీయడానికి తంటాలు, పుల్లలతో కష్టాలు. ఇప్పుడు ఎట్లా రాదు కదా. నా చేతిలో నుంచి దాడిందా. రావట్లేదా. అవేంటి చేప పిల్లలా. ఎస్ బయటకు వచ్చేసినాయి. సి వెరీ నైస్. మా వాకింగ్ చేస్తాను.
వాళ్ళ డాగ్స్ చార్లీ కాకర్. చిన్నప్పుడు మేము బుక్స్ కానీ అన్ని దాంట్లోనే అంటించేవాళ్ళం. మంకకాయలు అంటే మొత్తం గమ్గా ఉంటుంది. దాన్ని తీసి మొత్తం కొట్టి అక్కడ జంప్ ఉంది చూసావా? అప్పుడు ఈ ఫెవికాల్లు ఫెవికిక్లు వెయిట్ చేయండి. నో అరిస్తే భయపడతాయి. అవి భయపడ్డాయా? వెళ్ళిపోయినాయా? ఏ సర్వీస్ డాగ్స్ లా ఉన్నాయి. పైన బ్రిడ్జ్ కింద వాక్ వే. అది చూడు ఏం చేస్తుందో. No, porque es existencia. కావే బులవగల. Mira, yo puedo ir 3 mías en 30 minutos. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు బోట్స్. En la track, 3 mías en 30 minutos. Ahí tengo aquí. బాగుంది కదా. Ese bien se Era cuando debe. yo estaba en un país, Dios. sí llegué como a 8 minutos. Eso sí es mentira. 8 minutos de luz. Yay! కోసుకొస్తావా? మా పాపాయికి ఇస్తావా? కోసుకొస్తావా? మా పాపాయికి Yay! మా ఒక అబ్బాయి చెత్తమే నేను లంచ్ చేశాను. Yes? Take Nanvi. Haisa. అలసా ఐసా అలసా నా అలసా చేయి నువ్వు కూడా. ఎక్కడుంది మా ఫిస్సులు? మా ఫిస్సులు ఎక్కడ ఉన్నాయి? వెళ్దాం. నీళ్ళు ఎట్లున్నాయి లోపల చెట్లు అన్నీ ఎలా కనిపిస్తుంది చూడు. Yes. బాగుంది కదా. Yes. ఇలా అంతా ఏదో కావాలని పెంచితే వచ్చినట్టు అల్లుకున్నట్టు ఎంత బాగా వచ్చింది. Yes. చూడు నేను ఒక్కదాన్ని చేస్తున్నాను. వదులుగా ఉంది. Yes. చేపలు నీకు చేపలు. ఎక్కడ పోయి ఎక్కడ ఉంది? పెద్దది కొరికి చేపలు. మరి ఎక్కడ ఉన్నాయి మా చేపలు? ఇదిగో వెళ్ళిపోయినాయి. అక్కడక్కడ ఉన్నాయి అసలు లోపల తిరుగుతున్నాయి. చేతుల లోపల అవి ఒకటి చాలా ఉన్నాయి. అవి ఒకటి చాలా ఉన్నాయి. Yes. చూడు వేప చెట్టు కాదు కదా అయితే. కాదు. చూడు అసలు వేప చెట్టు ఉన్నట్టు ఎట్టుందో. Yes, వేప చెట్లా ఉంది కానీ వేప చెట్టు కాదు. సేమ్ అలానే ఉండబ్బా. How come this is not వేప? Yes. కొట్టు, లెఫ్ట్ కొట్టు. లెఫ్ట్ రైట్ కాదు. ఓకే. ఇదా Yes. ఇదా కొట్టాలి. అగో ఇది ఏం చెప్తుంది చూడు. Ah, పెద్దగా చెప్పడానికి చేపలు కావాలా? తినడానికి కావాలి
తీసుకోవాలంటే తిప్పండి ఇంకా బయట తిప్పండి. అటు పాములు ఏమో ఏదో ఒకటి ఉంటాయి. రివర్స్ కొట్టు లేకుంటే అట్నే కొట్టు. ఇలా గుట్టలు దోర్లు ఇలా ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా చివరి పోకుండా ఇటు వచ్చేయాలి, ఎందుకంటే పాములు ఉండే ఆస్కారం ఎక్కువ ఉంది. సో కాబట్టి కయాకింగ్లో ఇలా వచ్చినప్పుడు ఇలా జాగ్రత్తగా పోవాలి ముందుకి. సో మరీ అంత జిజ్జీలు పోకుండా అప్పుడప్పుడు రిలాక్సింగ్కి ఇలా చెట్ల కింద వస్తే ఓకే. కాకపోతే మరీ చివరిన అలా ఆనుకోకూడదు. అది చివరిన ఆనుకున్నారంటే ఛాన్సెస్ పాములు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ప్యానిక్ అవుతారు. అమ్మాయికి చేతులు నొప్పులు పడినాయి, ఫస్ట్ టైమర్స్ కదా. సో ఫస్ట్ టైమర్స్ ఏంటంటే మామూలుగా వీటిని చేస్తే భుజాలు షోల్డర్స్ అని ఎప్పుడతాయి అనమాట. కయాకింగ్ బిగినర్స్ స్లోగా చేయండి. ఫాస్ట్గా చేశారంటే ఆ రోజు మాకే అలవాటుగా మాకు వేరే పనులు కదంటే ఆ మజిల్స్ ఏదైతే ఉన్నాయో అవి వర్కౌట్ అయ్యి ఉండవు రోజు చేసే పనులకి. సో కయాకింగ్కి డిఫరెంట్ మజిల్స్ రెస్పాండ్ అవుతాయి. సో అప్పుడు ఏంటంటే మీకు షోల్డర్ పెయిన్స్ అన్నీ వస్తాయి. ఎస్ మా డాగ్ ఎందుకు అరిచింది? అబ్బాయిని దూకద్దండా? ఎందుకు అబ్బాయి చూడు అటు చూడు, మా అబ్బాయి జాకెట్ చేసుకోకుండా దిగాడు నేలలోకి. మా మరి మనం దిగకూడదా? మరి నాకు రాదా? మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, దాంట్లో రాసాను కదమ్మా. మా ఓకేనా? మా మమ్మీ డాడీ పిల్లలతో అట్టు అనమాట. నీకు ఏమవుతుందమ్మా? ఏమవుతుంది నీకు? వాటర్ అవుతున్నాయా? ఇంకా ఒళ్ళంతా మంటలు పడుతున్నాయి అన్నావు కదా, ఎందుకని ఒళ్ళంతా మంటలు పడుతున్నాయి? వేడి ఎండగా ఉంది కదా, అందుకని ఒళ్ళంతా మంటలు పడుతుంది కదా. అందుకని నీకోసం ఒక హ్యాట్ కొంటాలి. ఓకే, ఈసారి నీకోసం స్పెషల్గా హ్యాట్ కొంటాను. హ్యాట్ ఎప్పుడు నువ్వు పెట్టుకున్నావు అనుకో నీకు మంటలు పడతావు. ఓకేనా? ఓకే. బాడీ అంతా మంటలు పడుతుందా? బాడీ అంతా మంటలు పడుతుంది, ఏం చేయలేమమ్మా? ఓకేనా? సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? కాదు, మనం బ్యాగ్కి వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత ఏం చేస్తాం తెలుసా? ఆ తర్వాత పోయి ఆకలేస్తుంది మీకు. ఆకలేస్తుంటే అన్నం తింటాం. అన్నం తిన్న తర్వాత ఏం చేస్తాం తెలుసా? ఐస్ క్రీమ్ తింటాం. నేను నీకు ప్రామిస్ చేశాను కదా, నేను ఐస్ క్రీమ్ తినిపిస్తానని, నీకు బ్యాట్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని. ఏం బాక్సు?
అదే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చాలా పెద్దది నీకు ఇచ్చేది ఓకేనా. జానీ కూడా అది అది అక్కడ వెళ్తుంది. అది అటు వెళ్తుందా. సరే మనము బ్యాక్ వెళ్ళిపోదామా. ఓకే అది పిల్లలతో వస్తే ఎలా ఉంటుందండి, మామూలుగా ఉండదు. వాళ్ళు అది ఇది అంటూ ఉంటారు. కాకపోతే మనకి ఇచ్చింది కాకింగ్ 1 అవర్కి $21 అక్షరాల $21. సో 1 అవర్కి $20 కాకపోతే ఇక్కడ ఈ దీని పేరు ఏం పేరమ్మాయి, ఈ మన వచ్చింది జిల్కర్. ఎస్, ఆస్టిన్లో ఉన్న జిల్కర్ పార్క్ ఇది. ఇక్కడ కాయాకింగ్ బోట్సింగ్ మామూలుగా బిగినింగ్లో మనకి కార్ పార్కింగ్ చేసిన దగ్గరే పక్కనే అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట. అక్కడే మనకి బోటింగ్ సంబంధించినవి, ఇంకా పిల్లలకి టాయ్ ట్రైన్ రైడు అవి ఉంటాయి అనమాట. టాయ్ ట్రైన్ ఏమో $6 per person. ఇంకా జిల్కర్ ఈగల్ దాని పేరు. దానికి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అడ్వాన్స్ టికెట్స్, లేకుంటే అక్కడ పోయి మీరు డబ్బులు పే చేయొచ్చు. ఇదేంటంటే ఇక్కడ మనకి బోటింగ్కి కాయాకింగ్ ఏంటంటే కాయాకింగ్ ఆర్ ప్యాడ్లింగ్ అనమాట. ప్యాడ్లింగ్ అంటే నీకు నువ్వుగా సర్ఫింగ్ లైక్ సర్ఫింగ్ ప్యాడ్ లాగా ఉంటుంది, దాని మీద నువ్వు సింగిల్గా వెళ్ళిపోవచ్చు. సో దానికి $21 per boat అనమాట. సో అది తీసుకుని వెళ్ళిపోవడం ఇంకా $21 per hour అనమాట. సో per hour దాటిందంటే $18 సెకండ్ అవర్కి. అది 3 hours దాటిని అంటే $57 పర్ డే. హోల్ డే నువ్వు పెట్టుకోవచ్చు $57 ఒక బోట్కి. సో అలాగనమాట. సో బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఆస్టిన్లో ఉన్న వాళ్ళైతే మేము స్ట్రాంగ్లీ ఎంకరేజ్ చేస్తాం, ఎందుకంటే జిల్కర్ పార్క్ చాలా పెద్దది, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా పెద్ద ఏరియా. అండ్ మీరు వెనకాల చూసారంటే అక్కడ చూడండి డౌన్ టౌన్. సో డౌన్ టౌన్ వ్యూ అంతా చాలా బాగుంది. Yes. Yes. Prasanna pa. Prasanna, let's go. కొద్దిసేపు వద్దు. Yes, అక్క దగ్గరికి వెళ్ళిపోతున్నాం. వద్దా వద్దయితే. Yes. ఐస్ క్రీమ్ తినవాలండి. Yes. ముందొస్తుంది, నువ్వు చూసుకో కొట్టేప్పుడు. సారీ నీకు అర్థం కావట్లేదు, ముందు నేను అర్థం ఉన్నానా. నువ్వు కనిపిస్తున్నావా? ఇదిగో ఏ నాన్న బంగారం ఏది? ఎస్, పడుతున్నావు మా, నేను చూస్తున్నా కదా. నువ్వు వెరీ గుడ్ గర్ల్ మా. సారీ అవతల పక్కలు అడ్డం వచ్చారు కాబట్టి ఇటు వెళ్ళిపోయింది. ఏం కాదు
దగ్గర వచ్చేసాం అంతే. కయాకింగ్ అయిపోయింది. ఇప్పుడు గొజ్జులో ఆకలేస్తుంది. సో హోటల్కి వెళ్ళి ఏమన్నా తినాలి. తర్వాత ఏం తినాలి?